ఇవాళ అయితే నా డే వెరీ నార్మల్, లేజీ, స్లో, కామ్ ఏమన్నా అనుకోండి అలా స్టార్ట్ అయింది. బట్ ఇట్ డిడెంట్ గో యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇదైతే ఫ్రైడే సూపర్ లేజీ అని చెప్పచ్చు. నేను ఆల్మోస్ట్ 12 వరకు అయితే బెడ్ మీదే ఉన్నాను. సో అలా స్క్రోలింగ్ సో అలా కాదని ఇంకా ఫ్రెష్ అయ్యి జస్ట్ ఐ హ్యాడ్ మై డివోషనల్ పీస్ టైం. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. ఇది అయితే ఒక వీకెండ్ ఫ్రైడే సాటర్డే బ్లాగ్ అనమాట. సో ఇవాళ అయితే బ్రంచ్తో స్టార్ట్ అయింది నా డే. ఇంకా కర్రీస్ బయట నుంచి తెచ్చుకున్నాము, మామిడికాయ పప్పు విత్ పికిల్ అండ్ ఆమ్లెట్. ఇంకా అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా లాండ్రీ ఉంది కదా, వీక్లీ లాండ్రీ వేస్తున్నాను. ఇక్కడైతే వాషర్ డ్రైయర్ రెండు సపరేట్గా ఉంటాయి. మనకి బయట వేసుకునే స్కోప్ ఉండదు, ఇంకా డ్రైయర్లోనే డ్రై చేసుకోవటమే. బట్టలు ఊరికే పాడవచ్చు ఇక్కడ ఇంకా మనకు అంత స్కోప్ లేదు కాబట్టి తప్పదు. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు, సో అందుకే చెప్తున్నాను. రీసెంట్ డేస్ లో ఎక్కడ చూసినా ఒక ట్రెండ్ అయితే కనిపిస్తుంది కదా, అదే 2026 2016 లాగా రీక్రియేట్ అవుతుంది అండి. అంటే సింపుల్ లైఫ్, ఏ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్ గా స్లో లైఫ్. బేసిక్ గా ఆ చిన్న స్మాల్ జాయ్స్, హోమ్ ఫుడ్, సింపుల్ లైఫ్, ఏ ఓవర్ థింకింగ్ లేకుండా జస్ట్ మొమెంట్లో లీవ్ చేయటం. హానెస్ట్లీ అసలు ఆ లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఐ రియల్లీ ఫీల్ టు బీ ఇన్ దాట్ వెర్షన్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. ఇంక ఇక్కడైతే నేను ఎప్పటి నుంచో అసలు ప్యాంట్రీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏవేవో ఉన్నాయి, వాటిల్లో ఎన్నో ఎక్స్పైర్ అయిపోయినాయి ఉన్నాయి, ఎన్నో కొత్తవి రీస్టాక్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా పాప మీ ప్యాంట్రీ రూమ్ కి ఇవాళ ముహూర్తం కుదిరింది. ఇంకా అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తీసి సర్దుతున్నాను. సగం ఎక్స్పైర్ అయిపోతుంది ప్రొడక్ట్స్. రేపు 13th ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఏదో ఆల్మండ్ ఫ్లోర్తో కేక్స్ చేద్దాం అన్నట్టు తీసుకొచ్చాను. ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, వేస్ట్ అయిపోతుంది. ఇద్దరమే ఉంటాం కదా, ఏదో చేసేద్దాం అన్న ఎక్సైట్మెంట్ లో కొంటుంటాము, బట్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పడేస్తాం, గుర్తు కూడా ఉండదు. మళ్ళా గుర్తు వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోతుంటాయి. మీకు కూడా ఇలా ఎప్పుడన్నా జరుగుతూ ఉంటాయా? సక్సెస్ఫుల్ గా 1 hour స్పెండ్ చేసి ఇలా ఉన్నదాన్ని ఇలా అయితే మార్చాను. యాజ్ ఆఫ్ నౌ ఉన్న వాటితోటి ప్రాపర్ గా ప్రొఫెషనల్ గా కిచెన్ ఆర్గనైజర్స్ యూజ్ చేసి అలా ఏం చేయలేదు, ఉన్న వాటితోటి సెట్ చేసేసాను. ఇంకా డిన్నర్ కి దోస్తో కంప్లీట్ చేసి డే నైతే ఎండ్ చేసేసాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇలా వెజ్జీస్ తీసుకున్నాము. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా అండ్ హెల్దీ కూడా. అప్పుడప్పుడు వీక్ లో ఇలా తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడు షేక్లు, జ్యూస్లు ఇవే కాకుండా వెజ్జీస్ కూడా తీసుకుంటే లాట్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ ప్రోటీన్ కి ఇలా చిక్ పీస్ ఇలా కూడా తీసుకోండి. హెల్దీ యట్ సింపుల్ గా చేసుకోవచ్చు కదా. సో ఇంక ఇక్కడ అయితే నేను సాంగ్స్ పెట్టుకొని, ఈ స్టవ్ చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను. నాకు ఆ స్టవ్ నీట్గా లేకపోతే చాలా డే అయితే చిరాగ్గా అనిపిస్తుంటుంది. మీకు కూడా ఇలా ఎప్పుడన్నా అనిపిస్తుంటుంది? అసలు మీలో ఎంతమంది నాకు రిలేట్ అవుతారు? ఏదో ఒక సాంగ్స్ పాడ్కాస్ట్ పెట్టుకుని వర్క్ చేసుకుంటుంటే వర్క్ అసలు సింపుల్ గా అయిపోయినట్టు అనిపిస్తుంటది కదా. ఈ క్లీనింగ్ అయితే నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒక్కసారి మొదలెట్టామంటే ఇంకా అది డీప్ క్లీనింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతాము. ఇంక ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పైన ఉన్న బర్నర్స్ అవన్నీ నీట్గా వాష్ చేస్తున్నాను. బేసిక్గా అయితే ఇవి డిష్ వాషర్లో పెడితే చాలా నీట్గా వస్తాయి. బేకింగ్ సోడా అండ్ లెమన్ యాడ్ చేసి డిష్ వాషర్లో పెట్టామంటే మొత్తం గ్రీజ్ అంతా పోతుంది. బట్ ఇవాళ అయితే నేను ఇంకా మాన్యువల్గానే క్లీన్ చేసేస్తున్నాను. లేట్లీ రియలైజ్డ్ వాట్ అడల్ట్హుడ్ యాక్చువల్లీ మీన్స్. అంటే ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇదే మనకి రియల్ హ్యాపీనెస్ లా అనిపిస్తుంది నవ్ డేస్. మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? ఒకప్పుడు వీకెండ్ అంటే ఏం ఫుడ్ తిందాం, ఏం మూవీకి వెళ్దాం, ఏం షాపింగ్ చేద్దాం ఇలా ఉండేది. వీటి మీద ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇప్పుడు మాత్రం నీట్ గా క్లీన్ చేసుకుందాం, ఆర్గనైజ్ చేసుకుందాం, సెగ్రిగేట్ చేద్దాం, ఇదే గోల. హబ్బా సాయిరం. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ అంతా అయ్యాక ఇలా చూసుకుంటే టైం అండ్ ఎఫర్ట్ వర్త్ అనిపిస్తుంటది. ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ కి బయటకు వెళ్దాం అనుకున్నాము. ఇట్స్ సాటర్డే ఆఫ్టర్నూన్, సో వీఆర్ గోయింగ్ టు లంచ్ బఫే. ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి నేనైతే వెజ్, ఇంకా అందుకని
ఈ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇదైతే సూపర్ హైప్ చేశారు. అసలు ఎలా ఉంటుందా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. బట్ వీఆర్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఫుడ్. సర్వీస్ బాగుంది కానీ ఫుడ్ టేస్ట్ అయితే టూ బ్యాడ్. మేమైతే అపెటైజర్ నెల్లూరు కారం దోశ, తట్టె ఇడ్లీ అండ్ స్ప్రింగ్ ఆనియన్ దోశ ఇలా ఆర్డర్ చేసుకున్నాం. మెన్యూ అయితే పెట్టినంత లేదు, వెరీ లిమిటెడ్ ఉంది మేము వెళ్ళినప్పుడు. మరి ఎందుకో కానీ ఇంకా ఆ డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఏదో తినేసి ఇంకా అక్కడ ఒక మార్కెట్ ఉంది, ఇంకా అన్ని క్లియరెన్స్లో ఏదో ఆఫర్స్లు ఉన్నాయి అన్నట్టు జస్ట్ అలా వెళ్ళాము. బట్ అంతేం నచ్చలేదు. ఇంకా మార్కెట్లో ఉన్న అన్ని స్టోర్లు అలా ఊరికే అలా ఒక లుక్ వేసేసాము, విండో షాపింగ్ చేసాము. ఇంకా ఇక్కడ చూడండి సూర్య బ్రో మామూలుగా మండట్లేదు అసలు. ఇంకా వాల్మార్ట్లో కొంచెం పని ఉంటే వచ్చాము. అయితే ఇక్కడ చూడండి నేను ఒక క్రేజీ థింగ్ చూసాను. వాల్మార్ట్లో డ్రోన్ డెలివరీ ఆప్షన్ ఉంది. అసలు చూడండి మనం గ్రాసరీస్ని ఆర్డర్ చేసుకుంటే అదే హోమ్ డెలివరీ చేస్తుంది. డ్రోన్ వచ్చేసి టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇండియాలో అయితే మనం డెలివరీ బాయ్ కాల్ కోసం వెయిట్ చేస్తాం డెలివరీకి. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా ఫ్లై అవుతున్నాయి మన ఇంటి దగ్గరికి. ఇట్స్ కింద కూల్. అసలు టెక్నాలజీ చాలా బాగా గ్రో అవుతుంది కదా. ఫ్యూచర్ అయితే అలా ఫ్లై అయిపోతూ ఉంది. నెక్స్ట్ పక్కనే ఉన్న లోస్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకా గార్డెన్ రిలేటెడ్ స్టఫ్ అంతా దొరుకుతుంది. అండ్ లోస్లో ఇప్పుడు సాయిల్ కూడా కొంచెం ఏదో ఆఫర్లో ఉందన్నారు. ఇంకా అందుకని వెళ్ళి ఒకసారి చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే కూడా వెళ్ళి తీసుకోవచ్చు. గార్డెన్ రిలేటెడ్ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఏమేమి వేసాను, బెడ్ ఎలాగ చేసుకున్నాము, అన్ని సీడ్స్ ఏమేమి ఎలా శాప్లింగ్ చేసాము అదంతా. ఇంక ఈవినింగ్ ఇక్కడ కమ్యూనిటీలో కిడ్స్ కార్నివల్ పెట్టారు. అసలు చూడండి తిరణాల్లా ఉంది, చాలా బాగా అనిపించింది చూస్తే. ఇంకా అలాగా అన్నీ తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా డిన్నర్ అయితే చాలా సింపుల్గా ఇడ్లీతో కానిచ్చేసాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.